నెత్తి మీద పెరిగింది నువ్వురా, అందుకే ఇలా తయారయ్యావు. అదృష్టవశాత్తు ఈ అవలక్షణాలు ఆడపిల్లలకు రాలేదు. విన్నావా అబ్బాయి? అందుకని రాధ తనకు నచ్చినతని పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరము లేదు. తాతయ్య, టిఫిన్ కాఫీ రెడీ, మీరు రావచ్చు. మేము రెడీ. ఏమబ్బాయి అడిగితే అట్టకదంటారు, నీకు అలాంటి అభ్యంతరం ఏమైందండి? వెరీ గుడ్. అయితే పద, కాఫీ తీసుకుంటూ మాట్లాడుకున్నాం. రా బాబు రా, కూర్చో. కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. అబ్బాయి అంతా బాగానే ఉంది, మనం సరే అనుకున్నాం. కానీ మీ అమ్మా నాన్నతో కూడా. మా నాన్నగారు లేరండి, అమ్మ మాత్రం ఉన్నారు. వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు తాతయ్య. నీకెలా తెలుసమ్మా? మా కాలేజ్ గర్ల్స్ కొందరం వాళ్ళ ఊరి దగ్గరికి ఎక్స్కర్షన్కి వెళ్ళాం. అప్పుడు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నేనంటే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం. అబ్బో, అప్పుడే అత్తగారిని కూడా మంచి చేసుకున్నాం అన్నమాట. వెరీ గుడ్. యూత్ అన్న తర్వాత అలా డాషింగ్ గా ఉండాలి. ఇంత ప్రోగ్రెస్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి సార్. ఆ ఘనకార్యం నువ్వు చేద్దువు కానీ నోరు మూసుకో. అమ్మాయి అరుణ, మన బయట తీసుకెళ్ళు. వస్తానక్క. మీ అమ్మగారి పేరు? రుక్మిణమ్మ అండి. రుక్మిణమ్మ. మీ నాన్నగారి పేరు? భాస్కర్ రావు అండి. తండ్రి హంతకుడు. గారు అంతకన్నా ఎక్కువ నన్ను మాట్లాడించు. వెళ్ళు. అవునో కాదో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మనడు. నీతి నిజాయితీ కలిగిందైతే కనీసం నీకైనా నిర్ణయించు. వెళ్ళు, వెళ్ళి కనిచే. మా అనురాధ. నిజమా తాతయ్య? నిజమేనమ్మా, అక్షరాల నిజం. అది నిజం కాదు, కానీ మీ తాతయ్య నమ్మారు, లోకం నమ్మింది. మీ నాన్నను జైల్లో పెట్టారు, కేసు నడిచింది. ఉరి శిక్ష తప్పదు అని అందరూ అన్నారు. కానీ ఎలాగో దేవుడి దయ వల్ల కేసు కొట్టేశారు. మీ నాన్నను విడుదల చేశారు. లోకానికి ముఖం చూపించలేక ఆయన ఇల్లే జైలు చేసుకుని ఆ అవమానంతో కుళ్ళి కుళ్ళి కుషించిపోయారు. అది ఆఖరి రోజు నన్ను దగ్గరికి పిలిచి, నేను హంతకుణ్ణి కాను, నువ్వైనా నమ్ముతావా అని అడిగారు. నమ్ముతానండి, నమ్ముతాను, దేవుడై వచ్చి కాదన్నా నమ్ముతానండి అన్నాను. రుజువు చేయలేనంత మాత్రాన నిజం నిజం కాకపోతుందా? ఈ నిజం నీకైనా తెలుసుండని అని ఈ ఫోటో ఇచ్చారు. అటు మీ నాన్న, ఇటు మీ మామయ్య. ఆ మధ్యలో ఉన్నవాడు వాళ్ళిద్దరికీ స్నేహితుడు కాదు, అసలు హంతకుడు. ఇది మీ నాన్న ప్రమాణం చేసి చెప్పిన నిజం. అమ్మా, ఇతను ఎవరో ఏ ఊరో వివరాలు ఏమైనా చెప్పారా నాన్నగారు? అవకాశం లేకపోయింది బాబు. కానీ అతను ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చేవాడు, ఎన్నోసార్లు చూశాను. కానీ ఈ హత్య జరిగిన తర్వాత మాత్రం ఇంతవరకు రాలేదు, ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నాడో పోయాడు. ఇంత పాపి అంత సులభంగా పోడమ్మా. ఉంటాడు, ఎక్కడో ఉండే ఉంటాడు. ఎస్ స్పీకింగ్. ఏమిటి? స్పెషల్ సిఐడి సార్. ఏడి సార్, నో ఫియర్స్. ఓకే ఓకే. ఎవరు? మన మార్కెటింగ్ ఏజెంట్. ఏమిటి కబుర్లు? మనల్ని పట్టుకోవడానికి స్పెషల్ సిఐడిస్ని వేస్తున్నారు. పాపం, మామూలు సీడీలు పనికిరారని తెలుసుకోవడానికి నేడు పట్టిందన్నమాట. నో 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 నో, మనం మామూలు దొంగలమా? నగల స్పెషలిస్ట్, అందుకని స్పెషల్ సిఐడిస్ని వేస్తున్నారు. ఒకవేళ నగలు తొడిగిన సిఐడిస్ ని పంపిస్తారేమో. మనం గాజులు తొడిగి పంపిస్తాం.
నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది అజ్జబ్బా? వాసన వాసన? నరవాసన? కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడి కూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే అక్కడికి వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే. ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అదే ఎక్కడ కూర్చో, కూర్చో కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా. ఏమిటి గట్టొద్దు కదా, ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మన చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా, ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరకపోయినారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? బా, నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సిందే. భాస్కర్, భాస్కర్, భాస్కర్. అబ్బా, ఎన్నాళ్ళకు వచ్చావు భాస్కర్? నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం, తెల్లవారుజామున నాకే తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం. 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం అంతేనా? నీకే నవ్వులాటగానే ఉంటుంది. నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు. ఒక ఊరా, ఒక దేశమా? ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, హాంకాంగ్, బ్యాంకాంగ్ అన్ని తిరిగి తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను. రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ. ఓ 12 అయింది. అరుణా, ఇక్కడ ఉండకూడదు. ఇంట్లో ఎవరన్నా లేచి చూశారంటే? చూడలేదు. నో, రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటుండదు. వెళ్ళు. రేపు కాస్త కండ్రాడే వస్తాగా? నిజమా? తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. అరుణ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదక్క, ఇక్కడే ఉన్నానుగా. నిజం చెప్పు అక్క. నేను ఇప్పుడు అక్కను కాను, అమ్మను. అమ్మకైతే అబద్ధం చెప్పగలవా? అది కాదక్క. ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా, పర్వాలేదు. అక్క, నేను కొన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు మాత్రం? భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎదురుగా తోట బంగ్లా అంతా ఆయనే.